హలో ఏంటి యాక్సిడెంటా? నో నో ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్చువల్గా మేము వస్తుంటే లారీ మమ్మల్ని గుద్దేసింది. ఎంతసేపు అయింది జరిగి? కారు డ్రైవ్ చేస్తున్న నందిక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం మేడం. లారీ డాష్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందట. నందిక నందిక సేఫ్గానే ఉంది. చెయ్యి మాత్రం ఫ్రాక్చర్ అయినట్టుంది. బట్ కారులో ఉన్న ముక్తా అనే అమ్మాయి మాత్రం స్పాట్లోనే చనిపోయింది. మీరు డెడ్ బాడీని చూస్తే పోస్ట్ మార్టంకి పంపిస్తాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,